హాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇప్పుడు తమ్ముడు మూవీపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాడండి. 4 ఏళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన ఇప్పుడు మరికొద్ది రోజుల్లోనే తమ్ముడితో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 4వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. సినిమాలో నితిన్కు జోడీగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ నటిస్తుండగా, ఇక సీనియర్ నటి లయ కీలక పాత్రలో పోషిస్తున్నారు. నితిన్ అక్క రోల్లో కనిపించనున్నారు. ఇక ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు ఏదైనా చేసే తమ్ముడు చుట్టూ తమ్ముడు మూవీ స్టోరీ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అక్క తమ్ముళ్ల బంధం యాక్షన్ మెయిన్ టాపిక్స్గా అయితే తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు సినిమా నిర్మిస్తుండగా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో అద్దెరిపోయే డీల్ ఫిక్స్ అయినట్లు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ తమ్ముడు మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ హక్కులు ప్రముఖ స్టార్ మా సొంతం చేసుకోబోతున్నట్లు సమాచారం. సాధారణంగా దిల్ రాజు నిర్మించే సినిమాల్లో దాదాపుగా అన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ఈసారి తమ్ముడు మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుండడం విశేషం. ఏదేమైనా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తమ్ముడు మూవీ 38 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మూవీ బడ్జెట్ 75 కోట్లని ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతుంది. మరి ఆ విధంగా చూసుకుంటే తమ్ముడు మూవీ 37 కోట్లను థియేటర్స్ను రావాల్సింది. అయితే ఇప్పటికే తమ్ముడు మూవీపై మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే ఆడియన్స్ను బాగా మెప్పించింది. నితిన్కు సాలిడ్ హిట్ దక్కడం బాగా ఖాయంగానే అనిపిస్తోంది. మరి అయితే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్లో భాగంగా రెండో ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు మేకర్స్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో తక్కువ గ్యాప్లో వినూత్నంగా మూవీని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. సినిమాపై అందరి దృష్టి పడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి తమ్ముడు సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాల్సిందే.